హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీ హైకోర్టు సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరో బంపర్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆ యొక్క అవకాశాలు ఏంటివి, దేనికి మన ప్రిపేర్ అయ్యే ఈ యొక్క హైకోర్టుకి లేదా జిల్లా కోర్టులు కానీ ఏపీ హైకోర్టు కానీ దానికి వీటి మధ్య రిలేషన్ ఉందా, మరి జాబ్ కొట్టచ్చా అంటే ఎస్, డెఫినెట్గా చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా. మరి మీరు వీలైనంత వరకు మీ పక్కనే ఇక నెగిటివ్ థింకర్స్ ఉంటారు. ఆ యొక్క నెగటివ్ థింకర్స్ నుంచి మీరు దూరంగా సర్దుకుంటేనే మనం లైఫ్లో బాగుపడతాం, లేకుంటే ఘోరంగా దెబ్బతింటాం. మన చుట్టుపక్కల ఉండేది అందరూ కూడా నెగటివ్ థింకర్స్, నెగటివ్ ఐడియాస్ పుష్ చేసేవాళ్ళే. జాబ్ రాదు, నువ్వు చదవలేవు, జాబ్స్ అమ్ముడిపోయినాయి, మన వల్ల కాదులే, ఇంత సిలబస్ ఆడుంది, ఇంకా ఎగ్జామ్ దగ్గరలో ఉంది, ఇవన్నీ కూడా సొల్లు మాటలు, సొల్లు కబుర్లు తప్పితే ఇంకోటి జరగదు. అంటే వాళ్ళు మిమ్మల్ని అంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేసి బ్రహ్మాండంగా చదువుతూ ఉంటారు. రేపు వాళ్ళే జాబ్ కొడతారు, మిమ్మల్ని బుడికిలు కొట్టిస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎంతసేపుని పక్కన రెచ్చగొట్టాలి, నెగిటివ్ తీసుకెళ్ళాలి, వాడు చదువుకుండా చేయాలి. ఇటువంటి వాళ్ళు మన యొక్క సొసైటీలో చాలామంది ఉన్నారు. మీరు మేలుకుంటారా, బాగుపడతారు. మేలుకోకుండా అదే దారిలో పోతామా, బొక్క బోర్ల పొడి మనం నాశనం అయిపోతాం. సో కాబట్టి వీలైనంత వరకు మీరు ప్లీజ్ అవాయిడ్ దట్ నెగటివ్ థింకర్స్. సో ఏ జాబ్ అమ్మడిపోలే, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. టైం మనకు 2 months అయితే మిగతా 2 months, మనకు 1 month అయితే వాళ్ళు కూడా 1 month. కాబట్టి మీరు వర్రీ కావాలని అవసరం లేదు. ధైర్యంగా ముందుకు కొరకండి. ఖచ్చితంగా మనం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినామంటే మన అన్నీ కూడా కష్ట నష్టాలు ఉంటాయని మనకు తెలుసు. అవన్నీ కూడా మనం అధిగమిస్తేనే లైఫ్ అంటే. ఊరికేదో వచ్చినాం, అప్లై చేసినాం ఇంకా అంటారన్నమాట, జాబ్స్ ఆడున్నాయి, ఏకు లేవు, బీలో తక్కువ, సిలో ఇప్పుడు అంతనే ఉంటారు. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా పోటీ అనేది అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఎవరని మీకు గమనించండి మిత్రమా. ఎప్పటికైనా సరే కాంపిటీషన్ అనేది ఉంటుంది, లేకుండా ఎప్పటికీ ఉండదు. ఇది కాంపిటీషన్ అనేది కామన్ ఫర్ ఎవ్రీ డేస్. ఈరోజైనా, మొన్నైనా, రేపైనా, వచ్చే భవిష్యత్తు అయినా కాంపిటీషన్ అనేది ఈ యొక్క దీంట్లో సర్వసాధారణమే. అందరికి జాబ్లు ఇవ్వలేరు. ఎవడైతే ముందు చదువుతూ పోతుంటాడో, ఎవరైతే నెగిటివిటీ థాట్స్ లేకుండా ముందు కురుగుతూ ఉంటాడో వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ సాధిస్తూనే ఉంటారు అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు అటువంటి వాళ్ళు మీ పక్కన ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని మీరు పక్కన తోసిపడేసేయండి. మనకు వాళ్ళు అటువంటి అవసరమే లే. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి కూడా మనకు దాదాపుగా కాదు, ఖచ్చితంగా 245 పోస్టులతో అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మీరు చదివే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మనకు ఏపీ హైకోర్టు కూడా మనకు పనికొస్తుంది. మరి ఇక్కడ ఖాళీలు కూడా బాగానే ఉన్నాయి. అయితే కొన్ని కేటగిరీలలో కొన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. ఇది కూడా మీరు ఇది ఇచ్చేసు ఇదే సిలబస్ ఇప్పుడు ఏమైతే చదువుతున్నామో అదే సిలబస్ బేస్ చేసుకొని మన హైకోర్టు ఉద్యోగాలు కూడా మనం రాయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా డిఈఓ వచ్చేసి మనకు 50 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్స్ వచ్చి మనకు 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన అవకాశం. వచ్చేసి 50 వేకెన్సీస్, ఇది 40 వేకెన్సీస్, అంటే ఇక్కడ మనకు 90 వేకెన్సీ ఇక్కడ ఉన్నాయి. సో దాంతోపాటు టోటల్గా మనకు 240 వేకెన్సీస్ లా చదివిన వాళ్ళకైతేనేమి, డిగ్రీ వాళ్ళకైతేనేమి, తర్వాత ఆఫీస్ అపాయింటెడ్కి అయితేనేమి, ఎగ్జామినర్ అయితేనేమి, టైపిస్ట్, స్టెనో, ఇవన్నీ కూడా పోస్ట్ ఉన్నాయి. కాకపోతే అవి తక్కువ. మరి లా చదివిన వాళ్ళకైతే 60 జాబ్స్ ఉన్నాయి. 150 జాబ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటికి కూడా మనకు మంచి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ మనకి ఏముంది సిలబస్, ఇంగ్లీషు ఉంది, జీకే ఉంది. ఇది కామన్ ఫర్, అంటే ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 ఇక్కడ కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అయితే ప్రాసెస్ సర్వర్లో రీజన్ మనకి ఎంత ఉంది, 30 మార్క్స్ ఉంది. ప్రాసెస్ సర్వర్ కానీ ఆఫీస్ సబార్డినేట్ కానీ. అంటే ఈ సిలబస్తో ఇంగ్లీషు, జీకే, రీజనింగ్ సిలబస్తో ఎవరికైతే స్టెనో ఉందో వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఆల్రెడీ వచ్చేసింది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇక్కడ మనకు 100 మార్కులు ఇంగ్లీష్ ఉంది. మళ్ళీ ఇక్కడ మ్యాథమెటిక్స్ లేదు. అంటే ప్రాసెస్ సర్వర్కి ఏమైతే సిలబస్ ఉందో కంప్లీట్ సిలబస్ అంతా కూడా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి ఉంటుంది. ఇది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజు అయితే అసలు కట్టడం అవసరం లేదు. ఇక్కడ మన ఫీజు ఎక్కువని బాధపడ్డాం, ఇక్కడ ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు, సర్టిఫికేట్ అవసరం లే. ఓకేనా. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్లో అమ్మాయిలకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఎక్సర్విస్మెన్ వాళ్ళకు అందరికీ ఫ్రీనే. ఇంకా మిగతా వాళ్ళకు కేవలం ఓసీ అండ్ బీసీ మేల్ కేటగిరీ వాళ్ళకి ముందు 100 రూపాయల ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎస్ఎస్సి సీజల్ నుంచి 15,000 వేకెన్సీ అయితే రావడం జరిగింది. 15,000 జాబ్స్. సో అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రైల్వే డిపార్ట్మెంటు, ఫారిన్ అఫైర్స్, నార్కోటిక్స్, వీటిలో ఎస్ఐ జాబ్స్ కావచ్చు, ఆఫీసర్ క్యాడర్ కావచ్చు, ఏ జాబ్ ఎత్తుకున్నా కూడా మీకు 80,000 నుంచి శాలరీ
80,000 నుంచి దాదాపుగా 1 lakh శాలరీతో కేవలం 5 days వర్కింగ్ డేస్తోనే మంచి జాబ్, సొసైటీలో మనకు ఒక నేము ఫేమ్ తెచ్చే జాబ్ ఏదంటే ఎస్ఎస్సి సీజల్. సో దీన్ని కూడా మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు ఇదే సిలబస్తో. కాకపోతే మనకి ఏమిటి అడిషనల్గా అంటే మ్యాథ్స్ మాత్రం అడిషనల్గా ఉంటుంది, మ్యాథ్స్ మాత్రమే అడిషనల్గా ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ అంటే మిగతా వాటికి రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ పెట్టుకుంటే అదే సిలబస్ ఒక్క మ్యాథ్స్ మీరు యాడ్ చేసుకుంటే సీజల్కు మీరు పోటీ పడవచ్చు. అప్లై చేయండి. 15,000 జాబ్స్. ఈ యొక్క సంఖ్య ఇంకా 5,000 పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 20,000 జాబ్స్ ఇది అవకాశం. మనం అంటున్నాం కదా ఏడొచ్చదులే మన ఆంధ్రప్రదేశ్ తక్కువ పోస్టులు ఉన్నాయి నాకు రాదు. ఇప్పుడు ఉంది కదా 50,000 పోయి 10,000 పోస్టులు ఉన్నాయి కదా, 20,000 అయితే ఉన్నాయి కదా, మరి చూపిద్దాం మన సత్యం. మళ్ళీ అంటారు ఇది దేశవ్యాప్తంగా కదా అంటారు, మళ్ళీ ఊరికి వస్తాయండి మన జాబ్స్ ఏమన్నా, ఓకేనా? సో కాదు కదా. సో 15,000 జాబ్స్ ఉన్నాయి. మరి ఇదే నెలలోనే మనకు సీజల్తో పాటుగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా రాబోతూ ఉంది. ఇక్కడ కూడా సేమ్ సిలబస్, ఇంగ్లీష్, జీకే, రీజనింగ్ అది కామన్. ఇంకా మ్యాథ్స్ యాడ్ చేసుకుంటే సిహెచ్ఎస్ఎల్ ఇది కూడా దాదాపుగా 6 నుంచి 7,000 వేకెన్సీ రాబోతూ ఉంది. తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ 10th క్వాలిఫికేషన్తో ఇది కూడా రాబోతూ ఉంది. తర్వాత ఎస్ఐ జాబ్స్ కావాల్సిన వాళ్ళు ఎస్ఎస్సి సిపిఓ మరియు జీడీ 60,000 వేకెన్సీస్తో జీడీ చేసి 60,000. ఇది అయితే ఇది అందరికీ ఏది ఉండకపోవచ్చు, కాకపోతే మీకు ఉన్నా ఒకవేళ లేదు ఉంటే అప్లై చేయండి, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ బంధువులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయండి, ఇవన్నీ కూడా రాబోతున్నాయనేసి. సో ముఖ్యంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మనం చదువు మీద ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత టైం స్పెండ్ చేసినా అది మనకి వేస్ట్ కాదని మీరు భావించండి. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనకు స్టెనోగ్రాఫర్ వచ్చింది, ఎస్ఎస్సి సీజల్ వచ్చింది, ఎస్ఎస్సిలో ఫేజ్ 13 రావడం జరిగింది. ఇక్కడ డిగ్రీతో మొదలుకొని 10th క్లాస్ వరకు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇదే నెలలో మనకన్నీ రాబోతున్నాయి. సో వాటితో మళ్ళీ చూసే ఉంటారు మీరు బ్యాంక్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ క్యాలెండర్ కూడా రావడం జరిగింది. ఈసారి బ్యాంక్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు 18,000 వేకెన్సీస్, ఐబీపీఎస్ నుంచి దాదాపు అన్నీ కలుపుకుంటే ఇది కూడా ఒక 20 నుంచి 25,000 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కలుపుకుంటే 791 వేకెన్సీస్తో మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీ రాబోతున్నాయి. ఇక్కడ కూడా మనకేముంది ఇదే ఎఫ్ఎస్ఓలు అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఇంగ్లీష్ ఉంది, జీకేతో పాటు అయితే కొంచెం స్పెషల్గా దీన్ని పోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సీలో ఏమైతే మ్యాథమెటిక్స్ ఉందో అదే మ్యాథమెటిక్స్ మనకు ఎఫ్బీఓలో ఏబీఓలో కూడా ఉంది, ఓకేనా? సో ఇది కాకుండా రైల్వేస్ నుంచి మిత్రమా, రైల్వేస్ ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ, ఎల్ఎల్పి, టెక్నీషియన్స్, జేఎన్ అయిపోయినాయి. తిరిగి 2వ షెడ్యూల్లో రైల్వేస్ ఈ యొక్క ఇయర్లో మళ్ళీ మనకు ఏఎల్పి వచ్చింది. నిన్న మొన్న మనకు ఏమొచ్చిందంటే టెక్నీషియన్స్ రావడం జరిగింది. మరి త్వరలోనే ఇది ఆల్రెడీ జేఈ, తర్వాత కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాలు, దాంతోపాటుగా ఇప్పుడు మనకు అందరికీ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎగ్జామ్ అయిన వెంటనే తిరిగి రైల్వే నుంచి మనకు ఎన్టీపీసీ రూపంలో మరో దాదాపుగా 1000 సంఖ్యలో మనకు ఈ యొక్క గ్రూప్ డి అయితేనేమి, ఎన్టీపీసీ అయితేనేమి, జేఈ అయితేనేమి, టెక్నీషియన్స్ దాదాపుగా 6,500 పైసలకు వేకెన్సీ రావడం జరిగింది. ఇక మీద ఎవ్రీ ఇయర్ కూడా మనకు రైల్వే జాబ్స్ రాబోతున్నాయి కాబట్టి ఓకే, మరి ఈ యొక్క అవకాశం మీరు వినియోగించుకోండి. ఇంకో మాకు రాలే, మాకు అది లేదు, ఇది అన్ని పక్కా సొల్లు. ఎవరైతే కష్టపడి చదవరో ఇటువంటి నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ థింక్ చేస్తూ ఉంటారో, ఎప్పుడైనా సరే జాబ్ అనుకునేవాడు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తూ ఉంటాడో వాళ్ళకి మనకు సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది మిత్రమా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మాత్రం మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటే మాత్రం చదువుతుండండి, ఎప్పుడు వదిలిపెట్టదండి. జాబ్ వచ్చే వరకు మన జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మనం చదువుతూనే ఉండాలా. సో నేను కూడా మీలాగా ప్రిపేర్ అయినప్పుడు దాదాపు 30 ఎగ్జామ్స్ రాసింది, 30 ఎగ్జామ్స్. సో అప్పుడు కూడా అనేవాళ్ళు జాబ్స్ రావు అమ్ముడుపోతున్నాయి అనేసి, నేను ఓసీని జాబ్స్ అనేవాళ్ళు. సో నాకు తెలిసిన వాళ్ళు దాదాపు ఓసీకి ఎంతమంది జాబ్స్ రావడం లేదండి. సో అన్నీ కూడా పై మీరు చెప్పుకుంటే జస్ట్ మీరు ఒక ఫీల్ అవుతున్నారు అనమాట, నేను ఓసీ నాకు జాబ్ రాదు, నా అంత తప్పితే ఇంకోటి లేదు. ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు ఇన్ని కూడా ఎప్పుడు అన్నారు అనమాట, ఓకేనా? ఇక్కడ అన్ని రకాల పోటీ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి, కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడి చదవండి, నెగిటివ్ థింకర్స్ దూరంగా ఉండండి. సో నాకు తెలిసి చాలా కోచింగ్ తీసుకొని ఉంటారు అనుకుంటున్నా. సో అటువంటి వాళ్ళు నో ప్రాబ్లం ముందుకెళ్ళండి. ఒకరు కొత్తగా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే బ్యాంక్స్ కూడా మనకు టీపీ స్టడీస్ అనే దాంట్లో మనం ప్రతిరోజు కూడా మనకు బ్యాంక్ సంబంధించినటువంటి క్లాస్ మీకు ఫ్రీగానే అందిస్తున్నాం అనమాట. సీజల్కి సంబంధించి ఎస్ఎస్సి ఫోర్కి సంబంధించి ఇంగ్లీష్ క్లాస్ ఫ్రీగా చూపిస్తున్నాం యూట్యూబ్లో. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ పరంగా కావాల్సి ఉంటే మాత్రం మనకు ఉత్తమ్ సెకండ్ మేము డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు అన్ని రకాలుగా ఏపీ కరెంట్ అఫైర్స్, ఇది ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏపీ కరెంట్ అఫైర్స్, 7 months కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అదే మాదిరిగా
ఆల్ కోర్సు మీద ఇది ఫ్రీగా అందిస్తున్నాం అనమాట. మరి ఫుల్ కోర్సెస్ మన కాడ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉంది, జీకే పీడిఎఫ్లు ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అన్ని రకాల పోటీ పరీక్షలు ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అన్ని వాటికి సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. సో మీకు మంచి గైడెన్స్తో మంచిగా మీ నెటివిటీ పై ముందు పోకోకుండా దానికే మరి ఉత్తమ్ అకాడమీ ముందుకు వెళ్తూ ఉందన్నమాట. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం మీరు ఆపుగాకండి. స్టిల్ మనకు ఏపీ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టు సంబంధించి మన దగ్గర 50 నుంచి 60 రోజుల టైం అయితే ఉంది. మీరు స్టార్ట్ చేయబోయిన ఇప్పుడైతే మీరు స్టార్ట్ చేయండి, వదలొద్దండి. స్టార్ట్ నౌ ఆల్సో వీ క్యాన్ అచీవ్ ద గోల్స్. అందరూ కూడా మనలాగా ఉన్నారండి. ఎవరు బయట చదవలేదు, చాలామంది చదువులు బాగా చదువుతున్నారు, కొందరు ఏడొచ్చాలనుకుంటున్నారు, అందరూ మళ్ళీ వాళ్ళే. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే సమయం మించిపోయిందేం లేదు. సీరియస్గా మీరు జిల్లాల సమాచారం, కరెంట్ అఫైర్స్, ఏపీలోని పండగల గురించి, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మరియు ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. మరియు ఫుల్ కోర్స్ కలిసిన వాళ్ళకైతే ఉత్తమ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉందన్నమాట, తక్కువ అమౌంట్కి. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు ఈ యొక్క జిల్లాకు సంబంధించి ప్రిపరేషన్ కొనసాగిస్తే హైకోర్టు కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఫేజ్ 13, స్టెనోగ్రాఫర్స్, రైల్వే, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పీ, టెక్నిక్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఆల్మోస్ట్ ఒకటే రకంగా సిలబస్ ఉంది. కాబట్టి అది కూడా మన యొక్క ఉత్తమ్ అకాడమీలో మీకు జీకే పరంగా చూస్తే మీకు అన్ని కూడా కోడింగ్ విధానంలో షార్ట్ కట్స్ జీకే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఏపీహెచ్ఎస్సీ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, స్టెనో కానీ, సబార్డినేట్ కానీ, డ్రైవర్ కానీ, ఎగ్జామినర్ వీటి అన్నింటికి కూడా మీకు సో మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు అందరూ కూడా మనకి యాప్లో మంచిగా లభిస్తుంది అనుకుంటున్నాను. మరి మీరు మన కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరైతే మాత్రం మీ దగ్గర ఎవరోసారి ఎక్కడోసారి మీకు గైడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. నెట్టుడు వెళ్ళొద్దండి. ఇదే ఊపుతో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు ముందుకెళ్ళండి. కాదు ఎగ్జామ్ వరకు కాదు, నెక్స్ట్ మీకు జాబ్ వచ్చే వరకు అది ఏపీ హైకోర్టా, జిల్లా కోర్టులా సంబంధం లేకుండా, ఎస్ఎస్సీనా, రైల్వేసా, తర్వాత ఎస్ఎస్సీనా వాటి సంబంధం లేకుండా ఫస్ట్ మనకు జాబ్ కావాలి. ఆ జాబ్ వచ్చే వరకు మనం తెలిసో తెలియకో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కావడం జరిగింది. ముందుకు పోవడం తప్పితే వెనుకొచ్చే ప్రసక్తి మనకు ఉండకూడదు అనమాట. సో అది మిత్రమా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా యొక్క నెంబర్ 8688080802 అయితే మీరు కాల్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డౌన్లోడ్ అవర్ ఉత్తమ్ అకాడమీ యాప్. థ్యాంక్ యూ.